నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కొత్తవారి చేరికలతో పార్టీలో ఉన్న నాయకుల్లో అసంతృప్తి. అసమ్మతి జ్వాలతో కాంగ్రెస్కు నష్టమేనంటున్న సీనియర్లు. మిల్లులలో గొట్టెలుగా పేరుకుపోతున్న ధాన్యం నిల్వలు. కేంద్ర రాష్ట్రాల మధ్య నగిలిపోతున్నామని రైస్ మిల్లర్లు. చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్పై కేంద్రం సీరియస్. తక్షణమే తొలగించాలని ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రామ్లకు నోటీసులు. భారత్ నుంచి దౌత్యవేత్తలను వేరే దేశానికి తరలించిన కెనడా. సంఖ్య తగ్గించుకోవాలన్న కేంద్రం అల్టిమేటం నేపథ్యంలో చర్యలు. వన్డే ప్రపంచ కప్లో నెదర్లాండ్స్పై 81 పరుగుల తేడాతో పాక్ విజయం. నేడు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అమీతుమీ. రాష్ట్ర కాంగ్రెస్లో కొత్తవారి చేరికలు అధికమవుతుండటంతో పార్టీని అంటిపెట్టుకున్న నాయకుల్లో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ అసమ్మతి ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంటుందన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. పార్టీలో చేరిన నాయకులు జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులతో కలివిడిగా కలిసిపోయే పరిస్థితులు లేకపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదని సీనియర్ నాయకులు కొందరు హెచ్చరిస్తున్నారు. కర్ణాటక ఫలితాలు సానుకూలంగా వచ్చి అధికారంలోకి రావడంతో రాష్ట్ర కాంగ్రెస్ కు ఊపిరిలూదినట్లయింది. క్రమంగా పార్టీ బలోపేతమవుతూ వస్తోంది. రాష్ట్ర నాయకత్వం కూడా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చింది. అత్యధిక వర్గాలను ప్రభావితం చేసే యువ, వ్యవసాయ, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లను ప్రకటించడం, చేయూత పెన్షన్లు, 6 హామీల గ్యారంటీ కార్డుల విడుదల లాంటివి కాంగ్రెస్ కు బలాన్ని చేకూర్చాయని విశ్లేషకుల అభిప్రాయం. ఇదే సమయంలో భాజపాలో అంతర్గత విభేదాలతో ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ కు మరికొంత లాభాన్ని చేకూర్చాయి. దీంతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కాస్త పుంజుకోవడంతో పాటు భాజపా, భారాస పార్టీలకు చెందిన పలువురు నాయకులు హస్తం వైపు మొగ్గు చూపారు. మరికొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు చొరవ చూపినా వారిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో పాటు స్థానిక సామాజిక సమీకరణాలు సరిపోకపోవడంతో నిరాకరించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. శాసనసభ ఎన్నికల కోలాహలం మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ లో చేరికలు ఊపందుకున్నాయి. అయితే పార్టీలోకి చేరికలతో పాతవారిలో ఆందోళన మొదలైంది. డీసీసీ అధ్యక్షులకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు తెలియకుండా పార్టీలో చేర్చుకుంటూ వస్తుండటంతో స్థానిక నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తమకే టికెట్ దక్కుతుందంటూ అప్పటి వరకు పనిచేసుకుంటూ వచ్చిన నాయకుల్లో అభద్రతా భావం ఏర్పడింది. పార్టీలో చేరిన తర్వాత ఆయా నాయకులు డీసీసీలతో కానీ, నియోజకవర్గ నాయకులతో కానీ కలిసిపోకపోవడం పాత నాయకులకు ఇబ్బందిగా మారిందని పార్టీ సీనియర్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. మైనంపల్లి చేరికతో మెదక్ డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మల్కాజ్గిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్లు పార్టీని వీడారు. ఆ ఇద్దరూ తమకు టికెట్లు వస్తాయని ఆశించి భంగపాటుకు గురై కాంగ్రెస్ కు రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో నాయకులు అటు ఇటు జంపింగ్లు చేయడం సర్వసాధారణం. కానీ తాజాగా చేరికల విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం మరింత అప్రమత్తం కావలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అసమ్మతి చెలరేగకుండా కొత్త, పాత నాయకుల మధ్య సమన్వయం కుదర్చాల్సిన అవసరం ఉంది. లేదంటే టికెట్ల ప్రకటన వచ్చిన మరుక్షణమే పెల్లుబికే అసమ్మతి పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 14 లేదా 15వ తేదీ నుంచి బస్సు యాత్ర చేపట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలంటే క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య విభేదాలు సమసిపోవాల్సి ఉంది. కొత్తవారొచ్చినా పాతవారు నష్టపోకుండా పోటీ చేసే అవకాశం కోల్పోతున్న నాయకులకు పార్టీ అధికారంలోకొస్తే న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలి. దాంతో అందరినీ ఏకతాటిపైకి తీసుకురావచ్చన్న అభిప్రాయం పార్టీ పెద్దల్లో వ్యక్తమవుతోంది. ఎప్పుడోకప్పుడు ముఖ్యమంత్రి అయ్యేది ఖాయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లా నకిరేకల్లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడారు. భారాస ఒక్కో ఎమ్మెల్యే ₹1 కోటి పంచినా తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్ పార్టీని అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన గ్యారంటీలతో కేసీఆర్ కు జ్వరం పట్టుకుందని ఎద్దేవా చేశారు.
క్షేమది. తెలంగాణ పిల్లలు బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, తెలంగాణ రైతులు బాగుండాలి, తెలంగాణ ఉద్యోగులు బాగుండాలి అని నా కోరిక తప్ప నాకు పదవుల మీద ఆశ ఉంటే ఆ రోజు కంప్యూటర్లు వదిలిపెట్టి 12 రోజులు ఆగండి చేసేవాడిని కాదు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మండలి చీఫ్ విప్ భానుప్రసాద్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రతి ఏటా ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలను వెచ్చిస్తోందని ఆయన వెల్లడించారు. హైటెక్స్లో నారిడ్కో తెలంగాణ ఆధ్వర్యంలో 13వ ప్రాపర్టీ షోను భానుప్రసాద్ ప్రారంభించారు. నగరంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ ప్రాపర్టీ షో కొనసాగనుందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు బిల్డింగ్ ఇండస్ట్రీ ఏ విధంగా ఉండేది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిఫోర్ 2014 అండ్ ఆఫ్టర్ 2014 అనేటువంటిది ఒకసారి మనం అసెస్ చేసుకున్నట్టయితే గతంలో 2014 కంటే ముందు మనం ఒక పర్మిషన్ తీసుకురావాలి అని అంటే ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉండేది. దేశంలో హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటిది నెంబర్ 1 ఇది అగ్రికల్చర్ అయితే, సెకండ్ స్థానంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉంది. హైదరాబాద్ నగరాన్ని ఒక విశ్వనగరంగా మార్చాలి అనేటువంటి ఒక లక్ష్యంతో వెల్ ఎక్విప్డ్ సిటీస్లో ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ని కూడా హైదరాబాద్లో క్రియేట్ చేయాలి, ఆ రకమైనటువంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రంగంలో కొంత అనుభవం ఉన్నటువంటి కొంత నిష్ణాతులైనటువంటి వ్యక్తులతో అనేక సందర్భాల్లో అనేక మీటింగ్స్ని కండక్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మెదక్ డీసీసీ మాజీ అధ్యక్షుడు కంఠారి తిరుపతి రెడ్డి కేటీఆర్ సమక్షంలో భారాసులో చేరారు. మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్కు మెదక్ టికెట్పై కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్న ప్రచారంతో తిరుపతి రెడ్డి ఆ పార్టీ నుంచి బయటకొచ్చారు. కాంగ్రెస్ కోసం కష్టపడిన తిరుపతి రెడ్డి వంటి నేతలను ఆ పార్టీ బలవంతంగా బయటకు పంపించిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. భారాసును బలోపేతం చేసేందుకు వచ్చిన తిరుపతి రెడ్డికి సముచిత గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారు. మెదక్ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని తిరుపతి రెడ్డి ఆరోపించారు. డబ్బు సంచులతో వచ్చిన పారాషూట్ లీడర్లకు కాంగ్రెస్ పార్టీ టికెట్లను అమ్ముకుంటోందని విమర్శించారు. మెదక్ నియోజకవర్గంలో భారాస అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని తిరుపతి రెడ్డి తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని స్థానాల్లో ఎగరబోయేది భారాస జెండానేనని మంత్రి జగదీష్ రెడ్డి జోసిన్ చెప్పారు. పనిచేసే వారికి పట్టం కట్టాలి, వృద్ధులను పక్కకు పెట్టాలంటూ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి విమర్శలు చేశారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో బుగ్గమద్దరంలోని రామాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచార రథం ప్రారంభించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమరెడ్డిలు ఎంతమంది వచ్చినా భారాస గెలుపునెవ్వరూ ఆపలేరని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మీరు ఈ జిల్లాకి ఇచ్చిపోయిన కరువును, ఆకలిని, దరిద్రాలని 6 ఏళ్లను పారదోలి ఇవాళ ఈ జిల్లాలో వ్యవసాయ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలే ఉపయోగపడినాయి. తప్పకుండా ప్రజానీకాన్ని కడుపులో పెట్టి చూసుకుంటున్న నాయకుడు, రైతు బాంధవుడు కేసీఆర్ గారే మాకు మళ్ళీ కావాలని చెప్పి ఈ జిల్లా రైతాంగం అంతా కూడా నిర్వహిస్తూ ఉంది. చైతన్యవంతమైన రైతాంగం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని ఎత్తుకుంటుంది. నల్గొండ జిల్లా ఎప్పటికీ కూడా గులాబీకి ఖర్చుకోట తప్ప వీళ్ళు ఈ వృద్ధ సింహాలు ఎంత గాండ్రించినా ముందుకు అడుగు వేయలేవు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పొరపాట్లను వాళ్ళు తెచ్చుకుంటే మళ్ళీ అభివృద్ధి కుండిపడడం తప్ప కాదు. అందుకే తప్పకుండా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు తగినంత లేనందున వచ్చే ఏడాది వరకు తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటిని పొదుపుగా వాడుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు కృష్ణానది యాజమాన్య బోర్డు సూచించింది. 2 జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటి నుంచి తెలంగాణకు 35, ఆంధ్రప్రదేశ్కు 45 టీఎంసీలు కేటాయించింది. నీటి విడుదల అంశంపై సమావేశమైన కృష్ణా బోర్డు ఈ ఏడాది సాగు, తాగునీటి అవసరాల కోసం 2 రాష్ట్రాలు ఇచ్చిన ప్రతిపాదనలపై చర్చించింది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితిలో ఉమ్మడి జలాశయాల్లోకి నీరు అంతగా చేరలేదని, ప్రస్తుతం సాగర్, శ్రీశైలం రెండింటిలో 82.78 టీఎంసీలు మాత్రమే వినియోగానికి అందుబాటులో ఉన్నాయని బోర్డు సభ్య కార్యదర్శి రాయ్పురే తెలిపారు. వచ్చే జూన్, జూలై వరకు తాగునీటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉందన్నారు. ఈ పరిస్థితిలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని 2 రాష్ట్రాలకు సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 80 టీఎంసీలలో అక్టోబర్ నుంచి మే నెల వరకు తెలంగాణకు 35 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 45 టీఎంసీలు కేటాయించారు.
మిగిలిన 2.788 టీఎంసీలతో పాటు ఇంకా ఏవైనా ప్రవాహాలు వస్తే వాటిని కూడా జూన్ జూలై తాగునీటి అవసరాల కోసం నిల్వ చేయాలని 2 ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టం ఉండేలా చూడాలని బోర్డు తెలిపింది. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావును భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మర్యాదపూర్వకంగా కలిశారు. నిన్న హైదరాబాద్ వచ్చిన ఆయన ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో సంబంధిత సమాచారం, ఫోటోలను పంచుకున్నారు. రామోజీరావు దార్శనికుడని, మీడియా, సినిమా రంగాల్లో ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. నడ్డా వెంట కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్ను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వీటిని తక్షణమే తొలగించాలని ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రామ్లకు నోటీసులు జారీ చేసింది. లేదంటే సేఫ్ హార్బర్ హోదాను కోల్పోవలసి వస్తుందని హెచ్చరించింది. శాశ్వతంగా తొలగించడం లేదా కంటెంట్ యాక్సెస్ కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఐటీ శాఖ పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ను నిరోధించడానికి పర్యవేక్షణ, నియంత్రణ, రిపోర్టింగ్ అల్గారిథంలలో మార్పులు తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. చిన్నారుల వేధింపుల కంటెంట్పై సామాజిక మాధ్యమాలు తక్షణమే స్పందించకుంటే ఐటీ చట్టం సెక్షన్ 79 కల్పిస్తోన్న సురక్షిత ఆశ్రయం హోదాను ఉపసంహరించుకుంటామని తెలిపింది. అలా చేస్తే కంటెంట్ను సంస్థలు నేరుగా అప్లోడ్ చేయకున్నా చట్టపరంగా వాటిని విచారించే వీలుంటుంది. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యతో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ నుంచి కెనడా తమ దౌత్యవేత్తలను ఇతర ప్రాంతాలకు తరలించింది. దౌత్య సిబ్బంది సంఖ్య తగ్గించుకోవాలని ఇటీవల మోదీ ప్రభుత్వం ట్రూడో సర్కారుకు అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో కెనడా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య తర్వాత భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా పడిపోయాయి. భారత్పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిరాధార ఆరోపణల తర్వాత ఆ దేశ దౌత్య సిబ్బందిని దేశం విడిచి వెళ్లాలని మోదీ ప్రభుత్వం ఆదేశించింది. భారత ప్రభుత్వ ఆదేశాలతో కొంతమంది తమ దౌత్యవేత్తలను కెనడా, ఇతర దేశాలకు తరలించినట్లు తెలుస్తోంది. దౌత్య సిబ్బంది సంఖ్య విషయంలో ఢిల్లీ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో ట్రూడో సర్కారు ఈ చర్యలు చేపట్టింది. భారత్లో ఢిల్లీ మినహా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న కెనడా దౌత్యవేత్తలను మలేసియా లేదా సింగపూర్కు తరలించినట్లు ఓ అంతర్జాతీయ వార్తా కథనం వెల్లడించింది. అయితే ఎంతమంది దౌత్య సిబ్బందిని భారత్ నుంచి తరలించారనే దానిపై మాత్రం స్పష్టత లేదు. దీనిపై అటు కెనడా నుంచి గాని, ఇటు భారత ప్రభుత్వం నుంచి గాని అధికారిక ప్రకటన రాలేదు. దౌత్య సిబ్బంది సంఖ్య విషయంలో సమానత్వం ఉండాల్సిన అవసరం ఉందని భారత్ గతంలోనూ కెనడాకు సూచించింది. ఇటీవల నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత్ విదేశాంగ శాఖ ఢిల్లీలో కెనడా దౌత్యవేత్తల అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఒట్టావాలోని భారత దౌత్య సిబ్బంది సంఖ్యతో పోలిస్తే ఢిల్లీలో కెనడా దౌత్య సిబ్బంది సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, దాన్ని సమస్థాయికి తీసుకురావాలని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే దౌత్య సిబ్బందిని తగ్గించుకునేందుకు కెనడాకు అక్టోబర్ 10వ తేదీ వరకు ఢిల్లీ డెడ్లైన్ విధించింది. అక్టోబర్ 10లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని, ఆ తేదీ దాటిన తర్వాత కూడా అదనంగా ఉన్న సిబ్బందికి దౌత్యపరమైన రక్షణను తొలగిస్తామని భారత్ హెచ్చరించినట్లు ఆ కథనం పేర్కొంది. భారత్లో దౌత్య సిబ్బందిని కెనడా తగ్గించుకోవాల్సిందేనని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే డెడ్లైన్ గురించి అడిగిన ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం ఇవ్వలేదు. ప్రస్తుతం భారత్లో 60 మందికి పైగా కెనడా దౌత్య సిబ్బంది ఉండగా అందులో 41 మందిని వెనక్కి పిలిపించుకోవాలని కెనడాకు భారత్ సూచించింది. కాలానుగుణంగా జడ్జిలు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం నిర్దేశించింది. హైకోర్టులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే వాదనలను నిరాకరించకూడదని తెలిపింది. అలహాబాద్ హైకోర్టులో పూర్తిగా వర్చువల్ వాదనలే జరగడం లేదన్న సీజేఐ వీడియో కాన్ఫరెన్స్ విచారణలను ఎందుకు నిలిపివేశారని బాంబే హైకోర్టును ప్రశ్నించారు. పంజాబ్, హర్యానా హైకోర్టుల్లో వీడియో కాన్ఫరెన్స్ విచారణలు పూర్తిగా నిలిచిపోయాయనే పిటిషన్ను విచారించిన ధర్మాసనం బార్ సభ్యులకు హైబ్రిడ్ సౌకర్యాలను వినియోగించే అవకాశం కల్పించాలని సూచించింది. తప్పనిసరిగా అన్ని హైకోర్టుల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉండేలా చూసుకోవాలని గత విచారణలో సుప్రీం ఆదేశించింది. వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాల కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 7,000 కోట్లను హైకోర్టులు వినియోగించాలని సూచించింది. సాంకేతికతను అందిపుచ్చుకోవాలా వద్దా అన్నది జడ్జిల ఎంపిక కాదని సీజేఐ వ్యాఖ్యానించారు. న్యాయ గ్రంథాలు ఎంత ముఖ్యమో సాంకేతిక పరిజ్ఞానము అంతే ముఖ్యమన్నారు. దేశంలోని కోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య పెరగడంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా దిగువ కోర్టుల్లో పురుషుల కన్నా ఎక్కువ మంది స్త్రీల న్యాయమూర్తులు ఉన్నారని ఆయన తెలిపారు.
ఇందుకు 75 న్యాయమూర్తులున్న మహారాష్ట్రలోని ఓ జూనియర్ డివిజన్ కోర్టును సీజేఐ ఉదాహరించారు. అందులో 42 మంది మహిళలే జడ్జిలుగా ఉన్నారని పేర్కొన్నారు. దేశమంతా ఇదే పరిస్థితి ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. 15 ఏళ్ల క్రితం తీసుకున్న కొన్ని చర్యలే ఇప్పుడు ఫలించి దేశంలో మహిళా జడ్జీల సంఖ్య పెరగడానికి దోహదం చేసిందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైస్ మిల్లర్ల పరిస్థితి రెంటికి చెడ్డరేవడిలా మారింది. కేంద్రం రాష్ట్రం మధ్య తాము నలిగిపోతున్నామని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరాడించి ఎఫ్సీఐ పౌర సరఫరాల శాఖకు అప్పగించాల్సిన ధాన్యం మిల్లుల్లోనే గుట్టలుగా పేరుకుపోయింది. తడిసిన పంట ఓవైపు మొలకెత్తుతున్న తరుణంలో మళ్లీ సీజన్ ధాన్యం వచ్చే అవకాశం ఉండటంతో మిల్లర్లు తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గత యాసంగి వానాకాలం సీజన్ల ధాన్యం బస్తాలు మిల్లుల్లో గుట్టలుగా పేరుకుపోయాయి. సీఎంఆర్ కింద సేకరించిన ధాన్యాన్ని మరాడించాక ఎఫ్సీఐ పౌర సరఫరాల శాఖలకు అప్పగించాల్సి ఉండగా మిల్లుల్లోనే మూలుగుతున్నాయి. తమకు సంబంధం లేకపోయినా కస్టమ్ మిల్లింగ్లో విధిగా ఎఫ్ఆర్కే బియ్యం మాత్రమే ఇవ్వాలన్న నిబంధన పెట్టారు. ఈ క్రమంలో కొన్నిసార్లు నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదంటూ ఎఫ్సీఐ అధికారులు తిరిగి పంపించడంతో తలనొప్పిగా మారింది. అసలే తమకు మిల్లింగ్ ఛార్జీలు దశాబ్ద కాలంగా పెంచకపోగా కొత్త నిబంధనలతో ఇబ్బంది పెడుతున్నారని వాపోతున్నారు. నిల్వ చేసేందుకు గోదాములు లేక చాలా వరకు ధాన్యాన్ని ఆరుబయట టార్పాలిన్లు కప్పిపెట్టారు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచడంతో పసుపు రంగులోకి మారిన బియ్యాన్ని ఎఫ్సీఐ నిరాకరిస్తోందని రైస్ మిల్లర్లు చెబుతున్నారు. ఇప్పుడైతే అసలు బియ్యాన్ని తీసుకోవడం లేదని ప్రభుత్వం తమ సమస్యపై దృష్టి సారించాలని కోరుతున్నారు. బాయిల్ టార్గెట్ అవసరం ఉన్నా కానీ వాళ్ళు ఇప్పటికీ తీసుకోవడం లేదు. మన దగ్గర రబీలో 60 లక్షల టన్నుల ధాన్యం వచ్చింది. వాళ్ళు ఇచ్చింది ఒక 10 లక్షల టన్నుల మట్టుకే మనకు బాయిల్ ఇవ్వడం జరిగింది. మిగతా ఇప్పుడు 50 లక్షల టన్నుల ధాన్యము మన దగ్గర అట్లనే ఉన్నది. ఇప్పుడు ఈ 50 లక్షల ధాన్యం కనుక మూమెంట్ లేకపోతే రేపు వానాకాలం కూడా మళ్ళీ ఒక దాదాపు 1 కోటి లక్షల టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉంది. ఈ మొత్తం రైతుల దగ్గర కొనే పరిస్థితి లేదు. ఇప్పుడు ఖరీఫ్ది కూడా ఒక 50% అయింది. అది ఇందులో కూడా ఒక 30 లక్షలు, దాదాపు 91 లక్ష ధాన్యము ఐజాన్ రేట్ లో మన తెలంగాణలో మిల్లర్ల దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇది మూవ్మెంట్ కాకపోతే మనకు సమస్య లేదు. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖరీఫ్ ధాన్యం రారేస్ అవుతుంది. జనరల్ గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని కూడా మూవ్మెంట్ చేస్తలేదు. ఈ ఎఫ్సీఐ వాళ్ళు బాయిల్ తీసుకోవాలి, సివిల్ సప్లై ఏమన్నా ఉంటే రారేస్ స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలి. మా చెల్లింపులు దాని గురించి మేము ఇప్పటిదాకా పట్టించుకుంటూనే లేము. ఎందుకంటే అసలు బియ్యమే పోతలేవు కదా. మేము 1950 రూపాయలకు పర్ క్వింటల్ అంటే మీకు టెండర్లలో రానటువంటి ధరకు కూడా మేము రైస్ మిల్లర్లు మేము మీకు డబ్బులు చెల్లించి ధాన్యాన్ని కొనడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు రబీ ధాన్యాన్ని వదిలించుకుంటే మేము ఖరీఫ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ గారికి మనవి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత ఏడాది వానాకాలంలో మొత్తం 11,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 350 మిల్లులకు పంపించారు. ఇందులో 67% అంటే 7,60,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు అప్పగించాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 2,46,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఎఫ్సీఐకి అప్పగించారు. ఇక యాసంగిలో మొత్తం 12.76 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు పంపించగా 8.67 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం 1,99,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఎఫ్సీఐకి అప్పగించారు. తాము బియ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కయ్యాల కారణంగా ముందుకు కదలడం లేదని రైస్ మిల్లర్లు వాపోతున్నారు. మార్చి ఏప్రిల్లో వచ్చే ధాన్యం కేవలం ఉప్పుడు బియ్యానికి పనికివస్తాయని మిల్లర్లు అంటున్నారు. అయితే కేంద్రం ఆ బియ్యం తీసుకోవడానికి అంగీకరిస్తే తప్ప తమ వ్యాపారం కొనసాగే పరిస్థితి లేదని మిల్లర్లు చెబుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ బియ్యం తీసుకోకపోవడంతో ప్రత్యామ్నాయంగా తమిళనాడుకు పంపిస్తే తాము ఏదో తప్పు చేసినట్లు చిత్రీకరిస్తున్నారని రైస్ మిల్లర్లు వాపోతున్నారు. మిల్లులలో ఖరీఫ్ ధాన్యము 1,70,000 ఉంది, రబీ ధాన్యం 4 లక్షల టన్నులు ఉన్నాయి. కానీ దీనికి సరిపడినటువంటి టార్గెట్స్ లేవు. ఏదైతే గవర్నమెంట్ తీసుకోవాల్సిన బియ్యము తమ్మించిపోయింది. సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ మధ్యలో ఇండస్ట్రీ ఆగిపోయింది. నుంచి రావాల్సినటువంటి టార్గెట్ ఫిక్స్డ్ టార్గెట్ వస్తే
మాకు బాధ ఉండదు, అసలు మేము సెకండ్ ఆప్షన్ కూడా ఉండదు, మాకు టైం కూడా దొరకదు ఇంత ధాన్యం మరబాటు చేయడానికి. మా దగ్గర ఉన్న కొద్దిపాటి ధాన్యాన్ని 10 to 15% ధాన్యాన్ని తమిళనాడు ఎక్స్పోర్ట్ వాళ్ళు అక్కడ టెండర్ చేసుకొని ఇక్కడ బియ్యం కొనుక్కుంటే మా మీద మాట్లాడుతున్నారు. మా దగ్గర ప్యాడీ ఉంటే రైతు కూడా రోడ్డు మీదనే ఉంటాడు. ఇప్పుడు బయట ఉన్న ధాన్యం ఏమైంది అని అంటే మొత్తం గుట్టలు కోతులు బాగున్నాయి, ఎన్ని తాటిపత్రులు వేసినా కష్టం ఉంది, వర్షానికి తడిసింది, ఎండకు ఎండింది, మొలకలు వచ్చినాయి. దాన్ని ఏదో రకంగా బదిలించుకోవాలనే ఆలోచనతో ప్రతి మిల్లర్ ఉన్నాడు. ఈ మిల్లర్స్ అందరూ ఈ బయళ్ళు కనుక ఇస్తేనే ఈ ఉన్న ఒక సంవత్సరం పంట మొత్తం మనది ఒకసారి ప్రభుత్వం అప్పు తీడితేనే మా రైస్ మిల్లర్లో బయటపడతాము. ఏదో రకంగా దీన్ని మాత్రం మాకు ఏదన్నా ఇంత సహాయం చేయకపోతే ఇండస్ట్రీ మాత్రం కొలాప్స్ అయితే మాత్రం చాలా గడ్డు పరిస్థితి. అధికారులు ఎంతసేపు సీఎంఆర్ ఇవ్వని మిల్లర్లపై కేసులు పెడతామని బెదిరించడం కాకుండా నిల్వలను తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న ధాన్యం తరలించకపోతే యాసంగి ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసే పరిస్థితి ఉండదని మిల్లర్లు హెచ్చరిస్తున్నారు. సినీ కథానాయకులు మన్నారా చోప్రా, కాష్వా హైదరాబాద్లో సందడి చేశారు. ఓ బంగారు ఆభరణాల సంస్థ బ్రిలియస్ పేరుతో రూపొందించిన సరికొత్త ఆభరణాలను మార్కెట్లోకి విడుదల చేశారు. హైదరాబాద్ పంజాగుట్టలో జరిగిన ఈ కార్యక్రమంలో మన్నారా చోప్రా, కాష్వాతో పాటు పలువురు మోడల్స్ పాల్గొన్నారు. భాగ్యనగరం అంటే చాలా ఇష్టమన్న మన్నారా భారతీయ సంప్రదాయ వస్త్రాభరణాలను ఎక్కువగా ధరిస్తానన్నారు. మంచి కథా చిత్రాలతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు.